జోగులాంబ గద్వాల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమైనట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అందుకు అదనంగా సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నులను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ రాష్ట్రంలో చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రైతాంగం మెప్పు పొందాలని చూస్తుందని చెప్పారు. ఈ విషయంపై చర్చించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఉనికి కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు రైతులు మరోసారి మోసపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ, గద్వాల్ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి స్నిగ్ధారెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపథ్యంలో వెళ్తున్నాం. నా పర్యటన కూడా మొన్న అనుకుంట శ్రీలంపేట్, అదేవిధంగా నిన్న మహబూబ్నగర్, నారాయణపేట్, గద్వాల్, అనపర్తి, నారాయణగూడ, నెల్లూరు, ఖమ్మం, కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్, ఈ విధంగా 2వ వారం వరకు మొత్తం స్టేట్ కూడా అన్నా బ్యాక్